ఒకనొక సందర్భంలో ఒక ఇంట్లో ఒక మహిళని వెనకాల నుంచి చేతులు కట్టేసి ఓ 2-3 రోజుల పాటు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు కూడా మీరు చెప్పారు కొన్ని సందర్భాలలో. ఒకసారి ఆ ఇష్యూ గురించి ఒకసారి చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఒక చోట, ఎందుకంటే డీటెయిల్స్ వెళ్ళను, నేను ఎస్ఐగా ఉన్న టైంలో ఒక మహిళను వెనకాల ఉన్న వాళ్ళు ఏదో కూర అడగాలని చెప్పేసి, కూర కావాలి అక్క అని చెప్పి పిలిచి ఆవిడ వెనక నుండి పిలిచేసి వెళ్ళిపోతే ఆమె ఇంట్లోకి వెళ్ళి కూర తీసుకెళ్ళి ఇచ్చే బదులు చేస్తే ఆమెను కాస్త లోపల లాక్కొని ఆమెను కట్టేసి చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసేసి ఆవిడను ఆ ఇంట్లో బంధించేసి రూమ్ లో బంధించేసి బయటికి వెళ్ళి వాళ్ళ భర్తకు వేరే ల్యాండ్ ఫోన్లతో ఫోన్ చేసి డబ్బులు పెట్టారు లక్షల్లో. పాపం ఆయన చెప్పుకోలేక కింద మీద పట్టి మొత్తం నా దృష్టి తీసుకొస్తే అప్పుడు మొత్తం మీద ఒక 5-6 రోజులు శ్రమించి ఆవిడ రెస్క్యూ చేశాము. వాళ్ళ ఇంకా కొన్ని నేరాలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు వెపన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు కంట్రీ మేడ్ వెపన్లను కూడా బయట రాష్ట్రం మహారాష్ట్ర నుండి వాగ్దానం తీసుకొచ్చి వాటిని వాడుకోవడం, అప్పుడే వాళ్ళు గంజాయి సప్లైలో ఉండడం, నానా హంగామా. వాళ్ళన్నిటిని కూడా పట్టుకున్నాము, అమ్మాయిలను రక్షించాము, వాళ్ళని కేసులు పెట్టేసి వాళ్ళను అంటే దేన్ని కోరుకున్నామని అట్లా చూసారు సార్? డబ్బులు చూసాము, వీళ్ళు పడితే పైసలు పడతాయి చెప్పి వేసేసి భర్తతోని రాయబారాలు. అప్పుడు ఆయన చెప్పుకోలేక ఆ నోటి తెలిసిన తెలియగానే తీగలాగితే డొంగ దగ్గర మొత్తంగా దొరికారు. నలుగురు లోపలేసాము. అది ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ల క్రితం. ఓకే, ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా, చాలా